గుడ్ మార్నింగ్ ట్రేడర్స్. డైలీ మనం రిలీజ్ చేసే వాచ్ లిస్ట్ అండ్ అనాలిసిస్ వీడియోకి అందరికీ వెల్కమ్. నిన్నటి వాచ్ లిస్ట్‌లో నుంచి మనం ఒక 2 స్టాక్స్ ట్రేడ్ చేసాం. చూసారనుకుంటా. ఇవాళ గూడా నేను కొన్ని స్టాక్స్ తీసుకొచ్చా. బై లిస్ట్‌లో టీసీఎస్, విప్రో, క్యాడిలాక్ హెల్త్ కేర్ అండ్ గోద్రేజ్ కన్స్యూమర్ ప్రాపర్టీస్. ఈ 4 స్టాక్స్ ఉన్నాయి. అండ్ సైడ్‌వేస్ లిస్ట్‌లో బజాజ్ ఆటో, కుమిన్స్ ఇండస్ట్రీస్ నిన్నటి వాచ్ లిస్ట్‌లో నుంచి కంటిన్యూ అవుతున్నాయి. అండ్ మైంట్రీ. అదొచ్చేసి ఇవాళ ఫ్రెష్‌గా యాడ్ చేసుకున్నా ఐటీ స్టాక్. అండ్ నంబర్ 4 సెల్లింగ్ లిస్ట్‌లో వచ్చేసి ఎస్కార్ట్స్ అండ్ గోద్రేజ్ ప్రాపర్టీస్. లెట్స్ గో. యాక్చువల్లీ ఈరోజు చూస్తే మీరు మన లిస్ట్‌లో ఒక 3 స్టాక్స్ మేజర్‌గా ఒక ఇండస్ట్రీ నుంచి ఉన్నాయి. అదే ఐటీ ఇండస్ట్రీ టీసీఎస్ అండ్ విప్రో అండ్ మైంట్రీ. నిన్న టీసీఎస్ చూస్తే ఒక్క రోజులోనే 7% పెరిగింది. అండ్ ఇందులో ఒక ఈవెంట్ అని కూడా చూపిస్తున్నారు. అదేంటంటే రేపు వీళ్ళ ఫినాన్షియల్ ఎర్నింగ్ రిలీజెస్ అక్టోబర్ 7థ్. సో, ఇవాళ ఇందులో మొమెంటమ్ డెడ్ అవుతదనుకుంటున్నా. బట్ ఆల్ టైమ్ ఇది సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మనం చార్ట్‌లోకెళ్ళి చూద్దాం. టీసీఎస్ వచ్చేసి ఆల్ టైమ్ హైలో ఉంది. మంత్లీ చార్ట్ పెట్టి చూపిస్తాను. ఇట్స్ ఆల్ టైమ్ హై. ఇంకా ఇప్పటి వరకు ఆ ప్రైజెస్ చార్ట్‌లోనే లేవు. వెరీ సింపుల్. సో, ఒక్క రోజు ముందు జస్ట్ ఒక 2 డేస్ ముందు ఆహ్, ఈరోజు ఎర్నింగ్స్ వస్తాయి అనంగా ఒక 2 డేస్ ముందు స్టాకు విపరీతంగా పెరుగుతుందనుకోండి. దానికేంటి ఆహ్, దాని ఏ విధంగా మనం తీసుకోవచ్చు? వాళ్ళకి ఇన్సైడర్ న్యూస్ రిలీజ్ అయిందంటారా? ఖచ్చితంగా అయుంటది. మేబీ ఎర్నింగ్స్ ఎలా ఉంటాయనేది ఎవరు గెస్ చేయకూడదు. గెస్ చేయలేరు. బట్ అలాంటిది ఒక 2 డేస్ ముందు ఎర్నింగ్స్ ఉన్నాయి అనంగా స్టాక్ ఇలా 7% ఇట్లా పెరగడం ఇలాంటి సైన్స్ చూస్తుంటే, రేపు రిలీజ్ అయ్యే ఎర్నింగ్స్ ఖచ్చితంగా పాజిటివ్‌గా ఉన్నట్టుంది. ఎనీవే ఇది ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి నేను సెలెక్ట్ చేసుకున్న. ఆల్ టైమ్ హైలో ఉన్న స్టాక్స్‌లో మంచి మొమెంటమ్ ఉంటది. ఐదర్ బయింగ్ గానీ, సెల్లింగ్ గానీ. ఇదైతే నేను వాచ్ లిస్ట్‌లో పెట్టుకుంటా. ఒక 2 డేస్‌కి. ఇది కొంచెం ఇలా కిందకి గాని ఏదైనా రిట్రేస్ అయ్యి మళ్ళీ అప్‌సైడ్ మొమెంటమ్ చూపిస్తే అపోలోలో ట్రై చేశాం గదా! సేమ్ అలాగే. బట్ అపోలోలో అగ్రెసివ్ ఎంట్రీస్ తీసుకున్నా. బట్ ఈసారి మాత్రం కొంచెం చూసి ట్రేడ్ చేస్తా టీసీఎస్. ఇమ్మీడియేట్ సపోర్ట్ అయితే 2570 దగ్గరుంది. అక్కడి నుంచి ఆహ్, అది ఏమన్నా రీటెస్ట్ చేస్తే మాత్రం మళ్ళీ బౌన్స్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. చూడండి వాచ్ లిస్ట్‌లో 2 డేస్ పెట్టుకొని చూడండి. అండ్ విప్రో గూడా అంతే సేమ్ టు సేమ్. విప్రో గ్యాప్ అప్ రాలేదు గానీ బట్ జస్ట్ బ్రోకెన్ ద ఆల్ టైమ్ హై. ఇది 324ని బ్రేక్ చేసి 333కి వెళ్ళింది. సో, ఇ ఇది స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్. ఇది యాక్చువల్‌గా ఓపెన్ ఈక్వల్ టు లో గూడా చేసింది. ఇంత స్ట్రాంగ్‌గా ఉన్న క్యాండిల్ కొంచెం రిట్రేస్ అయితే కిందకెక్కడ కొంచెం కిందకొచ్చినప్పుడు ఇక్కడెక్కడైనా మళ్ళీ బయింగ్ ప్యాటర్న్ చేస్తే మళ్ళీ హైని రీటెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు దాంట్లో గూడా బయింగ్ ఆపర్చునిటీని ఫైండ్ ఔట్ చేయండి. డైలీ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ అని లోయర్ టైమ్ ఫ్రేమ్‌లో మార్క్ చేస్తా ఉన్నా గదా! సో, ఇవాళ కొంచెం కొత్తగా ట్రై చేద్దాం. ఈ అనాలిసిస్ బావుందా? ప్రీవియస్ అనాలిసిస్ బావుందో కామెంట్ చెప్పండి. నెక్స్ట్ నుంచి మనం అలాగే కంటిన్యూ చేద్దాం. అండ్ ఇది గూడా మన బయింగ్ లిస్ట్‌లో ఉంది. అండ్ క్యాడిలాక్ హెల్త్ కేర్. క్యాడిలాక్ హెల్త్ కేర్ ఏంటంటే, సో, ఇది ఒక వన్ స్టెప్ అహెడ్. మనం ఇంకా దీంట్లో బయింగ్ కన్ఫర్మేషన్ రాలేదు. బట్ ఈ పర్టిక్యులర్‌గా డైలీ క్యాండిల్ చూస్తే మంచి బుల్లిష్ ఎంగల్ఫింగ్ వచ్చింది. సో, ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ 1 టైమ్, 2 టైమ్స్, ఇక్కడ 3 టైమ్స్, ఇక్కడ 4 టైమ్స్, 5 టైమ్స్ రిజెక్షన్స్ ఫేస్ చేసిన తర్వాత 6 టైమ్ గూడా ప్రైసు ఆ జోన్‌ని దాటడానికి ట్రై చేస్తుంది. ఒకవేళ ఈ ప్రైస్ ఈ జోన్‌ని దాటితే ఇందులో హ్యూజ్ ర్యాలీ జరుగుతది. ఇది స్వింగ్ ట్రేడింగ్ పర్పస్ అయినా పెట్టుకోవచ్చు మీరు. ఆర్ ఎల్స్ ఇంట్రాడేలో గూడా ఇవాళ ఇది క్రాస్ చేసేదానికి ప్రయత్నం చేస్తది గదా! ఆ ప్రయత్నం చేసేటప్పుడు వాల్యూమ్స్ వచ్చి మంచి షార్ప్‌గా మూవ్‌మెంట్ వస్తది కాసేపు. చిన్న క్యాండిల్ చిన్న టైమ్ ఫ్రేమ్‌లో చూస్తే అది మనకి ఈజీగా ఒక మంచి మూవే చేస్తది. అలాంటి టైంలో మీరు దీంట్లో బయింగ్ ఆపర్చునిటీస్‌ని ఫైండ్ ఔట్ చేయండి. అండ్ గోద్రేజ్ సీపీ. గోద్రేజ్ సీపీ ఆహ్, ఇలా ఉంది. 3 క్యాండిల్స్ వరుసగా 3 క్యాండిల్స్ చేస్తే దీన్నేదో అంటారబ్బా! క్యాండిల్ స్టిక్ అనాలిసిస్‌లో. 3 వైట్ సోల్జర్స్ అని ఏదో అంటారు. ఓకే. ఇలా వరుసగా 3 గ్రీన్ క్యాండిల్స్ చేస్తే అది ఒక బుల్లిష్ సైన్ అనమాట క్యాండిల్ స్టిక్ అనాలిసిస్‌లో. అండ్ ఇక్కడ చూసారు గదా! ఈ ఏరియాలో 24థ్ జాన్వరి 2020లో
సో, ఇక్కడ సెల్లర్స్ ఎంటర్ అయ్యున్నారు గతంలో. సో, దానికన్నా పైనొచ్చేసి 771 దగ్గర గూడా సెల్లర్స్ ఎంటర్ అయ్యున్నారు. సో, ఇవాళ నిన్న ప్రైజొచ్చేసి ఫస్ట్ టైమ్ సెల్లర్స్ ఎంటర్ అయిన దాన్ని బ్రేక్ చేసి కొంచెం పైకి వెళ్లి మళ్ళీ రీటెస్ట్ చేసింది. సో, సింపుల్ ఇవాళ గాని ఇది ఈ యెస్టర్‌డే హైని బ్రేక్ చేస్తే దీంట్లో బై ఎళ్ళిపోండి. ఎందుకంటే ఆ నెక్స్ట్ రెసిస్టెన్స్ ఇక్కడెక్కడా లేదు. ఆల్‌మోస్ట్ 770 వరకు లేదు. సో, ఒక 58 నుంచి 71 అంటే ఆల్‌మోస్ట్ ఒక 12-13 పాయింట్స్ మూవ్‌మెంట్ ఇది. సో, ఈజీగా క్యాచ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, లోయర్ టైమ్ ఫ్రేమ్‌లోకెళ్తే మీకు చిన్న స్టాప్ లాస్ కూడా దొరుకుతది. సో, ఈజీగా ట్రేడ్ చేయొచ్చు. ఎందుకంటే ఇది మల్టిపుల్ టైమ్స్ ఈ జోన్‌లో నుంచి సెల్లర్స్ ఎంటర్ అయ్యున్నారు. సో, ఇక్కడ 1 టైమ్, 2 టైమ్, 3 టైమ్స్ ఇక్కడ చాలా రోజులు. సో, ఇది మళ్ళీ రీటెస్ట్ చేస్తుంది. సో, మన లైవ్ ట్రేడింగ్ వీడియోస్‌లో నేను ప్రతిసారి అదే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ప్రైస్ అదే పనిగా పదే పదే ఒక జోన్‌ని టెస్ట్ చేస్తుందంటే దే ఆర్ ట్రైయింగ్ టు పుష్. వాళ్ళు దీన్ని దాటి పైకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. అండ్ గోద్రేజ్ కంపెనీ కూడా ఏం పిచ్చి కంపెనీ కాదు. సో, కన్స్యూమర్ ప్రొడక్ట్స్ గోద్రేజ్‌లో నేను చిన్నప్పటి నుంచి ఉన్నాయి. సో, మంచి కంపెనీనే. సో, ఎలాగూ మంచి కంపెనీస్ అనేవి జనరల్‌గా ఇన్వెస్టింగ్‌లో కూడా పెరుగుతాయి గదా! మేబీ ఆ యాంగిల్‌లో కూడా మనం ఆలోచించొచ్చు. సో, ఇది ఇలా క్రాస్ చేసుకొని వెళ్ళిందంటే ఇందులో కూడా పెద్ద పెద్ద మూవ్స్ వస్తాయి. సో, ఇవాళ ఇంట్రాడేకి ఇవాళ రేపు వాచ్ లిస్ట్‌లో పెట్టుకొని చూడండి. సో, ఇవాళ ఇమ్మీడియేట్ ఆపర్చునిటీ అయితే ఈ డే హై గాని బ్రేక్ అయితే మీరు ఏదైనా ఒక బయింగ్ ఆపర్చునిటీని చిన్న స్టాప్ లాస్ ఉంటే దాని బ్రేక్ అయ్యే దగ్గర ఏదైనా స్వింగ్ ఇలాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఒక నిమిషం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 మినిట్‌లో ట్రేడ్ చేస్తా కదా! సో, 1 మినిట్‌లో చూపిస్తా మీకు. సో, ఇ సో, ఇప్పుడు ఇలా ఉంది గదా! సో, ఇప్పుడు ఇలా ఉంది. సో, ఇలా వచ్చి ఇలా బ్రేక్ అయిందనుకోండి అప్ సైడ్‌కి. సో, మనకొక స్టాప్ లాస్ కావాలన్నమాట. సో, ఆ స్టాప్ లాసు కొంచెం స్వింగ్‌లో లాగా ఉండాలి. ఇలాగా ఒక చిన్న స్టాప్ లాస్ ఉంటే, మనం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నదెంత 10-12 పాయింట్స్ మూవ్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. సో, దానికి 1:2 నేను ట్రేడ్ చేసేది. సో, 10 పాయింట్స్‌కి 1 అంటే అట్‌లీస్ట్ ఒక 4 పాయింట్స్ స్టాప్ లాస్ ఉన్నా పర్వాలేదు. 4 + 4 8 పాయింట్స్. యాహ్! 4 పాయింట్స్, 5 పాయింట్స్ అలా స్టాప్ లాస్ ఉన్నా గూడా నేను దాన్ని తీసుకుంటా. ఎందుకంటే మనం ఎక్స్‌పెక్ట్ చేస్తున్న టార్గెట్ 12 పాయింట్స్ ఉంది కదా! సో, ఈజీగా మనకి అచీవ్ అవ్వడానికి ప్రాబబిలిటీ చెక్ చేస్తున్నా. సో, ఒక 4-5 పాయింట్స్ స్టాప్ లాస్ ఉన్నా గూడా నేను ఇది బ్రేక్ అయ్యే టైంలో ఇలా స్వింగ్ ఏదైనా చేసి బ్రేక్ అయితుంటే నేను ఎంటర్ అవుతా. సో, అది గోద్రేజ్ కన్స్యూమర్ ప్రాపర్టీస్ గురించి. అండ్ మైండ్ ట్రీ. సో, ఈ మైండ్ ట్రీ ఒకటి ఇక్కడ చూస్తే మల్టిపుల్ టైమ్ రిజెక్షన్. బట్ రిజెక్షన్ అయిన ప్రతిసారి కింద పడిపోవట్లేదు. మీనింగ్ ఏంటంటే కింద బయర్స్ కూడా ఉన్నారు. సో, ఇక్కడి నుంచి మళ్ళీ సపోర్ట్, సపోర్ట్ సపోర్ట్. సో, చెప్పాలంటే ఇది ఒక కన్సాలిడేషన్. లోయర్ టైమ్ ఫ్రేమ్ చార్ట్ ఓపెన్ చేస్తే ఇది కన్సాలిడేషన్ లాగా కనిపిస్తది మనకి. సో, ఈ కన్సాలిడేషన్ జోన్‌లో నుంచి ఏదో ఒక డైరెక్షన్‌లో ఇది బ్రేక్ అవుతది. ఐదర్ కిందకా, పైకా అనేది. సో, అలా అయినప్పుడు పైకి బ్రేక్ అయితే బయింగ్ ఆపర్చునిటీ, కింద బ్రేక్ అయితే సెల్లింగ్ ఆపర్చునిటీని ఫైండ్ ఔట్ చేయండి. సో, వెరీ సింపుల్. అండ్ సెల్లింగ్ లిస్ట్‌లో వచ్చేసి ఎస్కార్ట్స్ వచ్చేసి ఆహ్, చాలా సింపుల్. మనం కొంచెం లేట్‌గా చూసాం ఈ స్టాక్‌ని. నిన్ననే చూసుండాల్సింది. బట్ ఎనీవే. సో, ఈ స్టాక్ చూడండి. ఈ 3 ఈ 3 క్యాండిల్స్‌ని గుర్తుపెట్టుకోండి. సో, ఈ 3 క్యాండిల్స్ వచ్చేసి ఇది ఈవినింగ్ స్టార్ అంటారు. సో, ఈవినింగ్ స్టార్ అంటే ఒక గ్రీన్ క్యాండిల్, పైన ఒక రెడ్ డోజీ అండ్ ఒక రెడ్ క్యాండిల్. అండ్ ఇందులో స్ట్రెంగ్త్ ఉండేదేంటంటే చెప్పేదా? సో, ఓపెన్ ఈక్వల్ టు హై. సో, ఈ పర్టిక్యులర్ క్యాండిల్ ఓపెన్ ఈక్వల్ టు హై చేసింది. అంటే చాలా స్ట్రాంగ్‌గా సెల్లర్స్ ఉన్నారు. ఆ పైన ఒక్క పాయింట్ కూడా బయ్యర్ రాలేకపోయాడు. నెక్స్ట్ డే గూడా ఆల్‌మోస్ట్ ఓపెన్ ఈక్వల్ టు హై చేయలేదు. బట్ ఓకే. డీసెంట్‌గా ఫాల్ అయింది. సో, ఈ ఈ ఈ స్ట్రెంగ్త్ ఉంది గదా! సో, ఈ స్ట్రెంగ్త్ ఇక్కడ మనకి వస్తదనమాట. వెయిట్ ఎ సెకండ్. ఐ నీడ్ ఎ బ్రష్. ఓకే. సీ సో, ఈ స్ట్రెంగ్త్ ఉంది గదా! ఈ ఈవినింగ్ స్టార్ అంటే ఒక రివర్సల్ ప్యాటర్న్ అనమాట. సో, ఇది ఎప్పుడైతే ఫార్మ్ అవుతదో గుర్తుపెట్టుకోండి. సో, ఇక్కడి నుంచి మార్కెట్ రివర్స్ అవ్వడానికి ట్రై చేస్తది ఫస్ట్. సో, ఈ రివర్సల్ ట్రై గాని ఇలా కంటిన్యూ అయ్యి, ఇప్పుడు దీని కింద గాని బ్రేక్ చేస్తే కంప్లీట్‌గా ఈ స్టాక్‌లో ట్రెండే రివర్స్ అయిపోతది. సో, ఇది ట్రెండ్ రివర్సల్ జరగడానికి ఫార్మ్ అయ్యే ఒక ప్యాటర్న్ ఇది ఈవినింగ్ స్టార్ అనేది. సో, అది ఫార్మ్ అయిన ప్రతిసారి సక్సెస్ అవ్వాలని రూల్ లేదు. బట్
సక్సెస్ అయిన ప్రతిసారి మాత్రం అంటే ట్రెండ్ రివర్స్ అయిన ప్రతిసారి మాత్రం ఈ ప్యాటర్న్ లేకుండా జరగండదు. మీరు కావాలంటే బ్యాక్ టెస్ట్ చేసి చూసుకోండి. ఎక్కడైతే రివర్సల్ అయిపోయి మార్కెట్ పడింటదో అప్పుడు ఖచ్చితంగా ఈవినింగ్ స్టార్ ఫార్మ్ అయుంటది. సో, అలాగే మార్కెట్ బుల్లిష్‌గా పెరిగేటప్పుడు గూడా మార్నింగ్ స్టార్ అని ఇంకో ప్యాటర్న్ ఉంది. సో, అది గూడా ఫార్మ్ అవుతది. బట్ ప్రాబబిలిటీ అంటాం గదా! ప్రతిదీ ప్రాబబిలిటీయే. సో, మనమైతే ఫస్ట్ దీన్ని ఐడెంటిఫై జేస్తాం. ఇది ఐడెంటిఫై అయిన తర్వాత దీనికొక స్టాప్ లాస్ ఉంటది. ఇదే దీని స్టాప్ లాస్. దాన్ని బేస్ చేసుకొని ఎంట్రీ తీసుకుంటారు. సక్సెస్ అయినప్పుడు హ్యూజ్ మూవ్స్ ఒస్తాయి గాబట్టి ఆళ్ళకి మంచి రిస్క్ టు రివార్డ్ రేషియో దొరుకుతది. సో, ఫెయిల్యూర్ ఈస్ ఫెయిల్యూర్. పార్ట్ ఆఫ్ ద గేమ్. సో, ప్రతి స్ట్రాటజీ ఫెయిల్ అవుతది. సో, నంబర్ ఆఫ్ ఫెయిల్యూర్స్‌కి, నంబర్ ఆఫ్ విన్స్‌కి ఉన్న విన్ ప్రాబబిలిటీని ఆహ్, ప్లస్ రిస్క్ రివార్డ్ రేషియోని కలిపితేనే సక్సెస్ ఒస్తది. సో, అది మాత్రం మైండ్‌లో పెట్టుకోండి. అండ్ ఇది మనం సెల్లింగ్ కోసం తీసుకుంటున్నాం. ఎందుకంటే ఈవినింగ్ స్టార్ ఫార్మ్ అయ్యి కంటిన్యూటీ క్యాండిల్ ఉంది. సో, ఈ మొమెంటమ్ ఇవాళ గూడా కంటిన్యూ అవ్వచ్చు. సో, ఒకవేళ ఇవాళ మళ్ళీ మనం కంటిన్యూ అయితే ఇక్కడ ఒక గ్యాప్ అప్ ఉంది. సో, ఈ గ్యాప్ ఫిల్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో, గ్యాప్ ఫిల్ చేయాలంటే ఆల్‌మోస్ట్ 1204 వరకు రావాలి. అంటే 30 పాయింట్స్ ఇది పడాలి. సో, ఇంట్రాడేలో 30 పాయింట్స్ అనేది మనకి మంచి మూవ్‌మెంటే. సో, క్యాచ్ చేయండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వెరీ ఇంట్రెస్టింగ్ ఈ క్యాండిల్‌ని ఏమంటారో మీకు తెలుసా? యెస్. సో, ఇదొచ్చేసి ఒక హ్యామర్. సో, బేరిష్ హ్యామర్. సో, మోస్ట్ పవర్‌ఫుల్ క్యాండిల్ సింగిల్ క్యాండిల్ ప్యాటర్న్. అంటే క్యాండిలిస్టిక్ ప్యాటర్న్స్ అన్నీ వాళ్ళు కనిపెట్టిన తర్వాత ఆహ్, తర్వాత వాళ్ళకి సక్సెస్ రేట్ చాలా తక్కువుండింది. ఎందుకో తెలియలేదు. వాళ్ళు సైకాలజీని మళ్ళీ ఏం చేశారు, 2 క్యాండిల్స్‌ని ఫార్మ్ చేసి చెప్పడం స్టార్ట్ చేశారు. అదెలాగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా ఒక 2 క్యాండిల్స్ తీసుకొని చెప్తాను. సో, ఈ 2 క్యాండిల్స్ తీసుకున్నారు. సో, వన్ డే స్పిన్నింగ్ టాప్స్ అంటారిది. సో, వన్ డే గ్రీన్, సెకండ్ డే గ్రీన్. ఇలా 2 క్యాండిల్స్‌లోని స్టడీ చేసి దాని సైకాలజీ చూసి ఓకే. 2 డేస్ కంప్లీట్‌గా ఈ కింద నుంచి పుష్ చేశారు. కింద నుంచి పుష్ చేశారు. సో, థర్డ్ డే దాని మొమెంటమ్ కంటిన్యూ అయింది అని ఇలా చెప్తారు. బట్ అప్పుడు గూడా సక్సెస్ రేట్ అంతగా వాళ్ళకి రాలేదు. తర్వాత వాళ్ళు 3 క్యాండిల్ ప్యాటర్న్స్‌కొచ్చారు. అంటే 3 క్యాండిల్స్‌ని కలిపి అనాలిసిస్ చేసి చెప్పడం అన్నమాట. లైక్ థిస్. సో, ఇందాక చూపించాను గదా! ఈవినింగ్ స్టార్ అనేది 3 క్యాండిల్ ప్యాటర్న్. సో, 3 క్యాండిల్స్‌లో జరిగిన దాన్ని అనాలిసిస్ చేసి సో, మూడిటిని కలిపి చూస్తే మనకి ఏం జరుగుతదో సో, దాన్ని వాళ్ళు ఆహ్, ప్రెడిక్ట్ చేస్తారనమాట. దాన్ని బేస్ చేసుకొని. బట్ ఒకే ఒక్క క్యాండిల్ ఉండి సక్సెస్ రేట్ బాగున్నదొచ్చేసి హ్యామర్స్. సో, బుల్లిష్ హ్యామర్స్ అండ్ బేరిష్ హ్యామర్స్. సో, వీటికి మంచి సక్సెస్ రేట్ ఉంటది. ఎందుకంటే సైకాలజీ ఏంటంటే సో, మార్కెట్ ఇక్కడ స్టార్ట్ అయింది. 867 బయర్స్ దీన్ని కంప్లీట్‌గా ఇక్కడి వరకు పుష్ చేశారు. 893 సో, ఇక్కడి నుంచి సెల్లర్స్ ఎంటర్ అయ్యి 100% ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడి నుంచి 100% దాటి ఇంకా కింద వరకు పుష్ చేశారు. 862 అండ్ లిటిల్ బిట్ బయర్స్ రీ ఎంట్రీ ఇచ్చారు ఇక్కడ. 862 నుంచి 865 వరకు పుష్ అయింది. ఇది బయర్స్ రీ ఎంట్రీ అనొచ్చు. లేదా ఇంత హ్యూజ్ సెల్లింగ్‌లో ప్రాఫిట్ బుకింగ్ అనా అనొచ్చు. బట్ ఎనీవే ఇంత హ్యూజ్ రివర్సల్ జరిగింది గదా! ఆ తర్వాత క్లోజింగ్ గూడా రెడ్ క్యాండిల్‌లోనే అయింది. సో, ఇది చాలా పవర్‌ఫుల్ క్యాండిల్. ఈ మొమెంటమ్ ఉంది గదా! ఇక్కడి నుంచి ఇక్కడికి 100% రివర్స్ అయిన మొమెంటమ్. అది ఒక్కసారి ఈ లో గాని బ్రేక్ చేస్తే ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ ఫార్మ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, చూడండి ఈ లో ఉంది గదా! 862 అండ్ 60 ఈ రేంజ్‌లో ఇది బ్రేక్ అయ్యేలాగా ఉంటే అక్కడ చిన్న స్టాప్ లాస్ ఫైండ్ ఔట్ జేసి రిస్క్ మేనేజ్‌మెంట్ బేస్ చేసుకొని ఎంట్రీ తీసుకోండి. షార్ట్ ఎంట్రీ. ఇది మంచి ప్రాబబిలిటీ ఈరోజు మీకు దొరుకుతది. సో, అది ట్రేడర్స్ ఇవాళ మన వాచ్ లిస్ట్ అండ్ అనాలిసిస్. సో, ఓన్లీ డే క్యాండిల్స్ యూజ్ చేసి అనాలిసిస్ పార్ట్ ఈరోజు రిలీజ్ చేస్తున్నా. సో, ఇది ఒకాళ నచ్చితే కామెంట్ జేయండి. లేదు ఓల్డర్ వర్షనే బెటర్‌గా ఉంది అనుకుంటే అది గూడా కామెంట్ జేయండి. సో, దాంట్లోకే షిఫ్ట్ అయిపోదాం. సో, ఎనీవే ఆల్ ద బెస్ట్. రిస్క్ మేనేజ్‌మెంట్‌ని బేస్ చేసుకొని ట్రేడ్ జేయండి. మీ ఓన్ అనాలిసిస్ యూజ్ చేసుకోండి. అండ్ ఈవినింగ్ లైవ్ ట్రేడ్ వీడియోలో కలుద్దాం.